కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక విభాగం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నేడు ఢిల్లీలో సమావేశం కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకువచ్చినటువంటి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ చట్టంపై చర్చించనున్నారు. ఈ కొత్త చట్టం వల్ల రాష్ట్రాలపై 40% ఆర్థిక భారం పడుతుందని, ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును తొలగించడం ద్వారా బీజేపీ ప్రభుత్వం తన రాక్షస వైఖరిని ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన ఆందోళనల రోడ్ మ్యాప్ను ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. వీటితో పాటు బీహార్ అసెంబ్లీ ఎన్నికల వైఫల్యాలు, 2026లో జరగనున్న పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం ఎన్నికల వ్యూహాలపై కూడా చర్చ జరగనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనరసింహ ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఈ రోజు సిడబ్ల్యూసీ మీటింగ్ లో చాలా కీలకంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. త్వరలో జరగబోయే ఎన్నికలతో పాటు ముఖ్యంగా జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి పేరు మార్పు విషయంలో ఆందోళనలు చేసే విధంగా కూడా కాంగ్రెస్ ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుంది కదా శిరీష్? భువన, కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సిడబ్ల్యూసి సమావేశం అనేది కూడా ఈరోజు ఢిల్లీలోని ఇందిరాభవన్లో జరుగుతుంది. రేపు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం డిసెంబర్ 28వ తారీఖున కాంగ్రెస్ పార్టీ స్థాపించిన రోజు కాబట్టి దాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మండల నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి కూడా ఈరోజు సిడబ్ల్యూసీలో చర్చించబోతున్నారు. ముఖ్యంగా 10:30 గంటలకి సమావేశం అనేది కూడా ప్రారంభమవుతుంది. నరేగా స్థానంలో తీసుకొచ్చిన కొత్త చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలోని మౌలిక లోపాలన్నింటినీ కూడా గుర్తించి దేశవ్యాప్తంగా ఆందోళనకు కార్యాచరణ తయారు చేసేందుకు ఈ సమావేశంలో చర్చ అనేది కూడా చేయబోతున్నారు. దాంతోపాటుగా కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటాలతోటి మండల గ్రామ స్థాయిల్లో కూడా పీసీసీలు డీసీసీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలంటి కూడా చేపట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం కూడా జరిగింది. దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ పైన కూడా ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించబోతున్నారు. దాంతోపాటుగా ముఖ్యంగా పనిచేసే హక్కు, శ్రమ గౌరవం, సామాజిక న్యాయం వీటన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా కూడా చాటి చెప్తూ ఆందోళన అనేటివి కూడా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. దాంతోపాటుగా ముఖ్యంగా హర్ హత్కో కామ్కో పూరా దామ్దో అనే హామీతోటి ప్రజల ఆందోళన పోరాటం నుంచి పుట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్వీర్యం చేస్తుంది అనే దాని గురించి కూడా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు వివరించాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోబోతోంది. అదేవిధంగా కొత్తగా తీసుకొచ్చిన ఈ చట్టం స్థానంలో రాష్ట్రాల యొక్క షేర్ను అనేవి కూడా పెంచడం ద్వారా రాష్ట్రాలపై ఆర్థికంగా భారం మోపుతుందన్న విషయాన్ని కూడా దేశవ్యాప్తంగా ప్రజలకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ చట్టాన్ని పక్కదోవ పట్టించేందుకు అధికార బీజేపీ పార్టీ కూడా ప్రయత్నాలు కూడా చేస్తోందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దాంతోపాటుగా ముఖ్యంగా ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త చట్టం ఏదైతే తీసుకొచ్చారో ఆ చట్టం వల్ల ఎలాంటి నష్టాలేంటి కలుగుతాయి, పాత చట్టంలో ఎలాంటి లాభాలు ఉన్నాయి, కొత్త చట్టం ద్వారా ఎలాంటి నష్టాలేంటి కూడా కలుగుతాయి, వీటన్నింటి కూడా దేశ ప్రజలకు వివరించాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఉపాధి లేని వాళ్ళు అంటే ఉద్యోగం లేని వాళ్లకు ఉపాధి కల్పించేందుకు తీసుకొచ్చిన పథకం. సో గ్రామీణ స్థాయి, మండల స్థాయిలో ఈ కార్యక్రమాలంటే కూడా చేపట్టడం ద్వారా ప్రజల్లోకి దీన్ని బలంగా తీసుకువెళ్లాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అదేవిధంగా జాతిపిత మహాత్మా గాంధీ వారసత్వాన్ని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తుడిచివేసే ప్రయత్నం కూడా చేస్తోంది. ముఖ్యంగా గాంధీ పేరు అనేది కూడా తొలగించడం ద్వారా
గాంధీని తీవ్రంగా అవమానిస్తుందన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం అనేది కూడా చేస్తోంది. దాంతోపాటుగా ఇటీవల ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చూసినట్లయితే ఉభయ సభల్లోనూ కూడా బయట కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ఆందోళన అనేటి కూడా నిర్వహించడం జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ బిల్లు అనేది కూడా ఆమోదిస్తే పార్లమెంటు బయట ప్రజాందోళన అనేది కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలని ప్రజలకు అంటే ఏదైతే ఈ చట్టం ద్వారా ప్రజలకు కలిగే నష్టాలను కూడా వివరించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. సో మొత్తం మీద కూడా దేశవ్యాప్తంగా కూడా నిరసనలు ఆందోళన కార్యక్రమాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ చేయాలనేది కూడా చెప్తుంది. అందరికీ సంక్షేమం సర్వోదయం అనేది కూడా ఈ మహాత్మా గాంధీ చెప్పిన సిద్ధాంతం. దార్శనికతకు మరేగా చట్టం అనేది కూడా వాస్తవ రూపం అనేది కూడా వచ్చింది. యూపీఏ హయాంలో తెచ్చిన పలు చట్టాల్లో కూడా అతి కీలకమైన చట్టం, దాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సో మొత్తం మీద కూడా డిమాండ్ చేసి ఉపాధి పొందే అవకాశాన్ని కొత్త చట్టం ద్వారా పేదలు రైతులు కూడా కోల్పోయారు, కర్షకులు కూడా కోల్పోయారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అదేవిధంగా ఇప్పటివరకు ఉపాధి కావాలని కోరితే 15 రోజుల్లోగా విధిగా పని అనేది కూడా కల్పించాల్సి ఉంటుంది. కానీ కొత్త చట్టం ద్వారా అది సాధ్యం కాదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. సో మొత్తం మీద కూడా కొత్త చట్టం ద్వారా ఎప్పుడు ఎంత మేరకు ఖర్చు పెట్టాలో నిర్ణయించే అధికారం అనేది కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశంగా కూడా మారిపోయింది. కాబట్టి రాష్ట్రాలకు దీనిపైన హక్కు లేకుండా పోయిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సో మొత్తం మీద కూడా ఫెడరల్ వ్యవస్థ అంటే భారతదేశం అనేది కూడా రాష్ట్రాల సమైక్య వ్యవస్థ కాబట్టి ఇలాంటి వ్యవస్థపై ఇది కొత్త చట్టం తీసుకురావడం అనేది దాడి చేయడం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అదేవిధంగా కొత్త చట్టం ద్వారా అమలయ్యే పథకం అనేది కూడా రాష్ట్రాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని కూడా మోపుతుంది. దీనివల్ల రాష్ట్రాల యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది కూడా కుదేలవుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అదేవిధంగా గతంలో నరేగా పథకంలో 90% కేంద్రం భరిస్తే 10% రాష్ట్రాలు భరించాలి. కానీ ఇప్పుడు 60% కేంద్రం భరిస్తే 40% రాష్ట్రాలు భరించాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. దీనివల్ల పలు రాష్ట్రాలకు ఇప్పటికే ఆర్థిక వనరులు అనేవి కూడా లేక వనరుల లేమితోటి రాష్ట్రాలు ఏంటి కూడా సతమతమవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ కొత్త చట్టం అనేది రాష్ట్రాలను ఇంకా ఆర్థికంగా కుంగదీసే అవకాశం ఉందనేది కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ప్రచారం చేయబోతోంది. సో మొత్తం మీద కూడా పార్లమెంటు స్థాయి సంఘం సిఫార్సు మేరకు ఏడాదిలో 140 రూపాయల వేతనంతో మొత్తం 150 పని దినాలన్నిటి కూడా కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇదే ఆవశ్యకతను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తోంది. సో మొత్తం మీద కూడా కొత్త చట్టం ద్వారా కలిగే నష్టాలను దేశవ్యాప్తంగా ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నారు. సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ నరేగా చట్టము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి బలంగా ప్రచారం చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు CWC సమావేశం నిర్వహించబోతోంది. రానున్న వివిధ రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి పార్టీని సమాయత్తం చేయడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులకు సూచించబోతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.